సౌందర్యలహరి రచన ఆదిశంకరాచార్యులు. చదువుతుంది శృతి. ఇప్పటి వరకు మనం 5 ఎపిసోడ్ల వరకు చూసాం కదా. ఎవరైనా 5 ఎపిసోడ్లు చూడకుంటే ముందున్న ఎపిసోడ్లు అన్నీ చూసిన తర్వాతనే ఈ రోజటి ఎపిసోడ్ అయితే వినండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదామా. శ్రీచక్రం. శ్రీచక్రార్చన జోలికి తొందరపడి వెళ్ళకండి. కుండలి నియోగం జోలికి తొందరపడి వెళ్ళకండి. తస్మాత్ జాగ్రత్త. కొన్ని కోట్ల మందిలో కుండలిని కదపగలిగిన వాడు, పైకి తీసుకువెళ్ళగలిగిన వాడు, సహస్రారాన్ని చేర్చి మళ్ళీ వెనక్కి రాగలిగిన వాడు ఎవడో ఒక్కడుంటాడు. ఆ ఒక్కడు మీకు గురువుగా లభించాలి. అతడు పక్కన కూర్చొని మీకు కదపడం నేర్పాలి. అలా చేత కాకుండా మొదలు పెడితే లేనిపోని ప్రళయాలు, అవాంతరాలు, అనారోగ్యాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని వాటి జోలికి వెళ్ళకూడదు. సాత్వికమైన ఉపాసనలు ఉన్నాయి. అమ్మవారి స్తోత్రం చెయ్యండి, అమ్మవారి నామం చెప్పండి, అమ్మవారి కుంకుమార్చన చేసుకోండి, పుష్పార్చన చేసుకోండి. తల్లి సంతోషపడిపోతుంది. శంకర్లు అంటారు, అమ్మా నువ్వు ఇటువంటి శక్తి స్వరూపానివి. శివుడు నిర్గుణ బ్రహ్మ. ఆయన కదలడు, కదలకుండా తనలో తాను ఉంటాడు. శక్తి ఎప్పుడూ కదులుతూ ఉంటుంది. అలా కదులుతూ ఉండే శక్తి స్వరూపాన్ని ఆరాధన చేయడం, ఉపాసన చేయడం, శ్రీచక్రార్చన రూపంలో పూజ చేయడం చాలా కష్టం. అందుకు ఉపాసనా బలం, ధైర్యం అన్నీ ఉండాలి. అవి ఉన్నవారు మాత్రమే అలా చేయగలరు. అవి లేనివారు అమ్మవారిని అవ్యాజకరణామూర్తిగా, మాతృమూర్తిగా భావించి అమ్మవారికి నమస్కారం చెయ్యాలి. అలా చేస్తే కారుణ్యం కలిగిన తల్లి కాబట్టి ఇప్పటి వరకు మీరు ఏ పరమేశ్వరుని నుండి విడిపడ్డారో ఆ పరమేశ్వరుడితో కలపడానికి ఆవిడే జ్ఞానమిచ్చి కలుపుతుంది అని. శంకర్లు సౌందర్యలహరి మొదటి శ్లోకాన్ని శివుడితో మొదలుపెట్టారు. 3వ పాదంలోకి వెళ్ళేసరికి హరిహర విరంచాది బిరపి అంటున్నారు. హరుడంటే ఎవరు, శివుడంటే ఎవరు? ఇద్దరు ఒకడు కారా? వీరిద్దరికి ఏమిటి తేడా అంటే తేడా ఒకటి ఉంటుంది. ఆ తేడా పేర్ల చేత మీకు దొరకదు. పేర్లతో తెలుసుకోవడం చాలా కష్టం. హర, రుద్ర, శివ, పరమశివ, సదాశివ, మహేశ్వర ఇవన్నీ ఒకలాగే ఉంటాయి. ఉన్నది ఒకటే స్వరూపం. ఆ స్వరూపం గుణాల చేత, చేసే క్రియ చేత మారుతుంది. ఇక్కడ వాయవ్యంలో కూర్చున్న హరుడు లయకారకుడై ఉంటాడు. త్రిమూర్తులలో ఒకడుగా ఉంటాడు కనుక ఆయన అమ్మవారి ముందు ప్రణిపాతం చేస్తాడు. అమ్మవారి శక్తి చేత ఈ పనులు చేసే త్రిమూర్తులలో ఒకడుగా ఉంటాడు. కాని శివుణ్ణి కామేశ్వరుడు అంటారు. దీన్ని పంచ సమయాచారాలు అని పిలుస్తారు. 5 చేత సమానంగా ఉంటారు. పార్వతీ పరమేశ్వరులలో పార్వతీదేవి గొప్ప లేక పరమేశ్వరుడు గొప్ప అనే ఆలోచన మీకెప్పుడు రాకూడదు. పార్వతీ పరమేశ్వరులు 5 చేత ఎప్పుడు సమానులు. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యం నిజతపః ఫలాభ్యం భక్తేషు ప్రకటిత ఫలాభ్యం భవతు మే శివాభ్యమస్తోక త్రిభువన శివాభ్యాం పునర్భావాభ్య మానందు స్ఫుర ధనుభవాభ్యం నతిరియం అంటారు శంకర్లు. ఇద్దరు ఒకరి తపస్సుకి ఒకరు ఫలమై ఉంటారు. ఆది దంపతుల్లో ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ ఉండరు. ఆది దంపతుల్లో ఒక చిత్రమైన విషయం కూడా ఉంటుంది. మీకు బాహ్య ప్రపంచంలో వచ్చే దంపతులకి అక్కడ ఆది దంపతుల్లో స్వరూపం తిరగబడి ఉంటుంది. ఇక్కడ స్త్రీ అబల. అబల కాబట్టి పురుషుని చేత రక్షించబడుతూ ఉంటుంది. అక్కడ అమ్మవారు అబల కాదు. ఆవిడ శక్తి స్వరూపిణి. ఆవిడ పరమశివుణ్ణి కదుపుతుంది, కదిపి సృష్టి చేస్తుంది. అక్కడికి వెళ్ళేసరికి ధర్మం మారుతుంది. అలా 5 చేత వాళ్ళు సమానులై ఉంటారు. నామాలు ఇద్దరివి సమానంగా ఉంటాయి, మార్పులు ఉండవు. శివ శివాని, భవ భవాని, రుద్ర రుద్రాని, ఈశ ఈశాని, బ్రహ్మ బ్రహ్మాని. అలా ఇద్దరి పేర్లు సమానంగా వెళ్ళిపోతాయి. ఇద్దరి రూపాలు కూడా సమానంగా ఉంటాయి. మహాకామేశ్వరుడి తొడ మీద కూర్చున్న కామేశ్వరి స్వరూపాన్ని చూడండి. కామేశ్వరుడంటే ఎవరు?
నిర్గుణమైన పరబ్రహ్మంలో సృష్టిగా మారాలన్న కామం కోరిక కలిగినవాడు కామేశ్వరుడు. ఆయన కామంగా మారిన కోరికగా ఇంతమందిగా మారదామనిపించిన కోర్కే అమ్మవారు. అందుకని కామేశ్వరుడు కామేశ్వరి ఇద్దరు ఎర్రగా ఉంటారు. ఇద్దరు 4 చేతులతో ఉంటారు. ఇద్దరికి 3 కళ్ళు ఉంటాయి. ఇద్దరికి శిరస్సు మీద చంద్రరేఖ ఉంటుంది. ఇద్దరు 4 ఆయుధాలు పట్టుకుంటారు. ఇద్దరు పాశం పట్టుకుంటారు, అంకుశం పట్టుకుంటారు, ధనస్సు పట్టుకుంటారు, బాణాలు పట్టుకుంటారు. ఈ విధంగా వారి నామము ఒకటే, రూపము ఒకటే. అంతేకాకుండా వారిద్దరి ఆవాసము ఒకటే. ఇద్దరు మేరు పర్వతం మీద ఉంటారు. ఇద్దరు కైలాస పర్వతం మీద ఉంటారు. ఇద్దరు శ్రీచక్రంలో బిందు స్థానంలో ఉంటారు. ఇద్దరు మణిద్వీపంలో ఉంటారు. అంతే తప్ప ఇద్దరు విడివిడిగా వేర్వేరు చోట్ల ఉండరు. అందుకని నివాసం ఇద్దరిది ఒకటే. వాళ్ళు చేసే పనులు ఇద్దరికీ ఒకటే. సృష్టి, స్థితి, లయ, తిరోధానం, అనుగ్రహం ఈ పనులనే వారిద్దరూ చేస్తూ ఉంటారు. అందుకే మీరు అమ్మవారుగా చెప్తే అమ్మవారు కూర్చొని వాళ్ళు నలుగురిని కింద పెట్టుకొని సదాశివుని పర్యంకం మీద కూర్చుంటుంది. పరమశివుడిగా చెప్పినట్లయితే చిదంబరంలో నటరాజుగా మారిపోతాడు. అందుకే తమిళనాట ఇప్పటికి కూడా ఒక నానుడి ఉంది. కొత్తగా ఎవరితోనైనా కొద్దిగా పరిచయం ఉన్న వాళ్ళతో స్నేహం కుదురుతున్నట్లయితే వాళ్ళింటికి మీరు వెళ్తే అప్పుడు ఆ ఇంటాయన ఇంటావిడతో ఫలానా వారు వచ్చారు, కొద్దిగా కాఫీ తీసుకొనిరా అని అన్నట్లయితే అప్పుడు ఆ ఇంటావిడ అస్తమాను కాఫీ అని తినేస్తారు. ఎక్కడ ఉన్నాయండి పాలు అని అన్నట్లయితే అప్పుడు ఆ వచ్చిన ఆయన తమిళంలో మీ ఇల్లు మదురైయ చిదంబరమా అని అడుగుతాడు. మదురైలో పెత్తనమంతా మీనాక్షి అమ్మవారిది. గుడిలోని కార్యక్రమాలన్నింటినీ ఆవిడ నిర్వహిస్తుంది. సుందేశ్వరుడు ప్రశాంతంగా కూర్చుంటాడు. కానీ చిదంబరంలో శివకామసుందరి ప్రశాంతంగా కూర్చుంటుంది. విషయాలన్నింటినీ నటరాజగారు నిర్వహిస్తూ ఉంటారు. అందుకని మీ ఇల్లు చిదంబరమా మదురయ్య అని అడుగుతారు. మా ఇల్లు మదురై అని మగవారు రహస్యంగా చెప్పుకున్నట్లయితే పెత్తనమంతా ఆవిడదేనండి, నేనిలా కూర్చుంటాను అని చెప్పడం. మా ఇల్లు చిదంబరం అని అన్నట్లయితే నేను నటరాజుని, ఈ ఇంట్లో యాజమాన్యం అంతా నాదే అని చెప్పడం. నటరాజు ఏం చేస్తాడు? నటరాజు ఒక చేత్తో డమరుకం పట్టుకుంటాడు. డమరుకం శబ్దం గుణాత్మకం. ఆకాశం శబ్దంతో సంబంధం కలిగి ఉంటుంది. ఆకాశద్వాయుః అని సృష్టి అంతా ఆకాశంలోంచి వచ్చింది. అందుకని డమరుకం సృష్టికి గుర్తు. అలాగే స్థితి నిలబెట్టడానికి గుర్తు. నిలబెట్టడం నవ్వుతున్న నటరాజు ముఖం. లయం అంటే అన్నింటినీ తనలోకి కలిపేసుకోవడం. ఒక చేతిలో అగ్నిహోత్రం ఉంటుంది. సర్పం ఒకటి చుట్టుకొని ఉంటుంది. ఆ చుట్టుకున్న సర్పం తిరోధానానికి గుర్తు. చివరిది అనుగ్రహం అంటే మళ్ళీ భగవంతుడితో కల్పగలిగిన జ్ఞానం ఇవ్వగలగడానికి గుర్తు. బ్రాహ్మీభూతమైన ఎడమ పాదం ఊర్ధ్వగామి అయి పైకి లేచి ఉంటుంది. అనగా జ్ఞానాన్ని పొంది శంకరునితో కలవడం. అందుకని అక్కడ నటరాజస్వామిని ఆనంద తాండవమూర్తి అని పిలుస్తారు. అంటే ఆయన ఆనందమిచ్చేవాడై ఉంటాడు. అమ్మవారికి పంచప్రేతాసనాసిన పంచబ్రహ్మాసనస్థిత అని పేరు. పంచబ్రహ్మలో ఉండే ఆసనం మీద కూర్చుంటుంది. నిజంగా మహాపతివ్రత అయిన అమ్మవారు ఒక మంచం చేయించుకొని బ్రహ్మగారిని ఒక కోడు, శ్రీ మహావిష్ణువుని ఒక కోడు, రుద్రుణ్ణి ఒక కోడు, మహేశ్వరుని ఒక కోడుగా పెట్టుకొని దాని మీద ఆమె భర్త అయిన సదాశివుడు పడుకుంటే ఆయన తొడ మీద ఆవిడ కూర్చొని మనకి కనిపిస్తే ఏమనిపిస్తుంది? ఏమిటి ఆవిడ అలా కూర్చుంది? ఈ మంచం ఏమిటి ఇంత విచిత్రంగా ఉంది? కోళ్లకు బదులు ఇలా 4 మనుషులు కూర్చున్నారేమిటి? మంచానికి పైన ఉండవలసిన పట్టెడ లేదు. ఆయనెవరో మంచం మీద పడుకున్నాడు, ఆయన తొడ మీద ఈమె కూర్చుంది అని మనకు అనిపిస్తుంది. ఆ మంచం రహస్యం ఏమిటంటే అమ్మవారు అనుగ్రహించి శక్తి ఇచ్చిందా బ్రహ్మగారు సృష్టి చేస్తారు. అమ్మవారు అనుగ్రహించి శక్తి ఇచ్చిందా శ్రీ మహావిష్ణువు స్థితి చేస్తారు. అమ్మవారు అనుగ్రహించి రుద్రునికి శక్తి ఇచ్చిందా రుద్రుడు లయం చేస్తాడు. అమ్మవారు అనుగ్రహించి మహేశ్వరునికి శక్తి ఇచ్చిందా మహేశ్వరుడు తిరోధానం చేస్తాడు.
అమ్మవారు అనుగ్రహించి సదాశివునికి శక్తి ఇచ్చిందా రుద్రుడు లయం చేస్తాడు. అందుకని ఈ 5 మీద అమ్మవారు కూర్చొని ఉంటుంది. అందుకనే ఆవిడ పంచకృత్య పరాయణ. నటరాజస్వామిగా ఆయన ఒక్కరే. పక్కన శివకామ సుందరి ఉండదు. ఆయన ఒక కాలితో అజ్ఞానాన్ని తొక్కిపట్టి ఒక కాలు పైకి లేపి నాట్యం చేస్తూ నటరాజమూర్తిగా పంచకృత్య పరాయణుడై ఉంటాడు. ఆవిడ చేసిన పంచకృత్యాలే, ఈయన చేసిన పంచకృత్యాలే. వారిద్దరికీ వేరే పనులు ఉండవు. ఈ 5 ఉంటాయి. అందుకని ఇద్దరు కూడా తమ తమ ధర్మం చేత చేసేవి ఈ 5. వీరిద్దరూ చేసే ఆశీర్వచనమేమిటి? ఒక్కటే. శివుడు నువ్వు నేనుగాక అంటాడు. అనగా నీకి అజ్ఞానం పోయి నేను జీవుడననే భ్రాంతి పోయి జీవ బ్రహ్మైక్య సిద్ధి కలగాలి అని శివ ఆశీర్వచనం. అయ్యవారు అలా ఆశీర్వదిస్తారు. అమ్మవారేం చేస్తుంది? శివశక్తైక రూపిణి లలితాంబిక మాయను గెలిచి అయ్యవారిలోకి కలిపేస్తుంది. అందుకని ఇద్దరు ఒకటే చేస్తున్నారు. అందుకని శివ శక్తి ఇద్దరిని సమానమైన వారుగానే ఆవిష్కరిస్తూ ప్రణంతుం స్తోతుం వా కథ మకృత పుణ్య ప్రభవతి. అమ్మ, నీకు నమస్కరించాలన్నా నీ గురించి చెప్పాలన్నా పూర్వం చేసిన పుణ్యం ఉండాలి అన్నారు. ఇది ఇవాల్టి వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.